మనకేదో పదవి, మనకేదో ఇదని కాదు, ఇంకా మనం చేయాల్సిన పని విపరీతంగా. ప్రాంతము మన మీద పెట్టిన బాధ్యత, మన మీద ఉంచిన విశ్వాసాన్ని కంపల్సరీగా మనం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మీకు ఈ బాధ్యతలు ఇచ్చారు. మీరు ఆ విధంగా కొనసాగి ఆ విధంగా మన పరిషత్ ప్రతిష్ట చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు. అలాగే మనం మొన్న 9వ తారీఖు మామూలుగా యోజనా సమితి జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలనేదంతా స్థానుజీ గారి ఆధ్వర్యంలో, సత్యంజీ యొక్క క్షేత్ర మంత్రి ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్ణయాలు జరిగాయి. ఆ నిర్ణయాలను కొనసాగించడమే ఈ ప్రాంత సమావేశము. దిశానిర్దేశం చేయడం కోసమే, వాళ్ళ సూచనలు మనం పాటిస్తూ మనం దిశానిర్దేశం చేయడమే మన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని కొనసాగించడం కోసం మనం యొక్క ప్రాంత సమావేశాలు పెట్టాం. ఈ ప్రాంత సమావేశాలు వాళ్ళు కేంద్రంలో ఏదైతే నిర్ణయాలు చేశారో ఆ నిర్ణయాలన్నీ మన క్షేత్ర మంత్రి గారు, తర్వాత క్షేత్ర కార్యదర్శి గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే మనం కూడా మన కార్యక్రమాలను నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట సమావేశాలలో మనం కొనసాగాల్సిన అవసరం ఉంది, పని చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా మనము ఇందాక చెప్పాం, నియమిత సమావేశానికి రావడము మన లక్ష్యం. మనం ఒక స్వచ్ఛంద సంస్థకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు సమయ